శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి ఉంటుంది, డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు కనబడుతూ ఉంటాయి. సంతోషంగా ఊరేగుతుంటారు. శుభ సంబంధమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేయడము, ఇంట్లో కానీ లేదా బయటికి కానీ, ఇంట్లో శుభకార్యాలు తాము సొంతగా చేయడము, లేదా మీ స్నేహితుల యొక్క బంధువుల యొక్క శుభకార్యాలలో పాల్గొనడము, వారికి అనుకూలంగా మీరు ప్రవర్తించడము, దానివల్ల సంఘంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడము అనేటువంటివి జరగడానికి మంచి ఇది ఉంది కన్యారాశి వారికి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు జరగవచ్చు. తాము కోరుకున్నటువంటి యొక్క స్థలానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇదివరకు ఆగిపోయినటువంటి యొక్క ఇంక్రిమెంట్లు తిరిగి రావడము, ఇవన్నీ కూడా జరగడానికి కన్యారాశి వారికి ఈ నెలలో మంచిగా ఉంది. కాకపోతే కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో కానీ బయట కానీ చిన్న చిన్న కలహాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి వాటి గురించి తగు జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వారు. ఏదైనా అనవసరంగా మాట్లాడము, మీడియేటర్గా ప్రవర్తించడము అనేటువంటిది మాట్లాడకండి. మీరు మీడియేటర్గా ఎక్కడ కూడా ప్రవర్తించకండి. దానివల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి, కొంత బాధ కూడా కలుగుతుంది. కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా మీరు ప్రవర్తించకండి. మీకు సమయం వచ్చినప్పుడు ఏదో రెండు మాటలు మాట్లాడి, ఆ మాటలు కూడా ఆచి తూచి మాట్లాడి జాగ్రత్తగా అక్కడి నుంచి తప్పుకోండి. అంతేకాని మీరు ఎక్కువగా ప్రవర్తించి నాకు ఇది తెలుసు అది తెలుసు అని మాట్లాడుతూ అతిగా మాట్లాడుతూ ఉన్నట్టయితే అక్కడ వైరుధ్యాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. అంతేకాకుండా ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో. ఎందుకంటే సర్జరీ జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఆరోగ్యరీత్యానే సర్జరీ జరగవచ్చు, ప్రయాణాల మూలకంగానే సర్జరీ జరగవచ్చు. కాబట్టి సర్జరీలు జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచన చేస్తూ ప్రతి అడుగు కూడా ఆచి తూచి వేచి అడుగు ముందుకేయండి కన్యారాశి వారు. ఎలాగో బాగా ఉంది, లాభాలు ఉన్నాయి కదా అని చెప్పి చేయకండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. 10 మంది విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు. వాతావరణం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడవచ్చు. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవి ఎంబడే సమసిపోతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనస్సు పాడు చేసుకోకండి. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. అనుకున్న దానికంటే మంచి లాభాలు పొందుతారు ఈ నెలలో కన్యారాశి వారు. కార్యక్రమాలు సకాలానికి నెరవేర్చి 10 మంది చేత మెప్పు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. పరోపకార కార్యాలు చేసి ఇతరులకు ఉపయోగపడేటువంటి యొక్క కార్యక్రమాలు చేసి వారి వల్ల మెప్పు పొందడము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఈ కన్యారాశి వారికి ఈ వారంలో, మొదటి వారంలో. కానీ అతిగా మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కార్యక్రమాలలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడము, కొంత డబ్బు నష్టపోవడము కూడా జరగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు. కాబట్టి అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలన్నీ కూడా మానుకోండి. అవసరమైనటువంటి యొక్క ప్రయాణాన్ని మాత్రమే చేయండి. జీవితాన్ని మంచి చేసుకోండి. వృత్తి వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. సుఖజీవనంతో ఉంటారు. బంధుమిత్రులతో కలహాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే మాట ఆచి తూచి మాట్లాడండి. మీడియేటర్గా ఎక్కడ మీరు ప్రవర్తించకండి. ఎక్కడైనా బంధువుల ఇళ్ళల్లో కానీ లేదా మీ స్నేహితుల ఇళ్ళల్లో కానీ బయట కానీ
ఏవైనా పోట్లాటలు జరుగుతూ ఉంటే మధ్యకెళ్ళి మాట్లాడకండి. అక్కడి నుంచి తప్పుకోవడం చాలా మంచిది. దానివల్ల మీకు ఇబ్బందులు ఏర్పడము, ముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తుల చేత విరోధాలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆటంకాలు కొన్ని తొలగిపోతాయి. కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతూ ఉంటాయి. మంచి జీవితాన్ని గడుపుతారు 3వ వారంలో. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలు చెవి చూస్తుంటారు. సుఖంగా సంతోషంగా ఉంటారు 3వ వారంలో. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయవలసి రావడం తప్పరు, చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. డబ్బు ఖర్చు పెట్టేటువంటి ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ ధన వ్యయం జరిగిన తర్వాత మళ్ళీ కష్టం దాన్ని సంపాదించుకోవాలంటే. కొంత స్వయంకృత అపరాధంతో డబ్బు నష్టం చేసుకుంటారు. కొన్ని లేనిపోని మీ మీరు చేసుకునేటువంటి యొక్క కార్యక్రమాల వల్ల, ఆలోచన లేకుండా చేసేటువంటి యొక్క కార్యక్రమాల వల్ల కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దీన్ని స్వయంకృత అపరాధం. మీరు తోడుకునే గుంటలో మీరే పడడం. అలా కాకుండా అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. కష్టాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ 4వ వారంలో. కాబట్టి మంచి విషయాలు ఆలోచించండి. మంచి వారితో స్నేహితం చేసుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే తల్లికి తండ్రికి నమస్కారాలు చేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. మనకు కనబడేటువంటి ఒక దేవతలు ఇద్దరే. వారిద్దరూ తల్లి తండ్రి, ఇంకోరు సూర్యుడు చంద్రుడు. ఈ నలుగురు మాత్రమే మనకు కనబడతారు. తక్కిన దేవుడు ఎవరు కూడా కనబడరు. ముఖ్యంగా ప్రధానమైనటువంటి వారు తల్లి తండ్రి. కాబట్టి ఈ కన్యారాశి వారు, ఏ రాశి వారైనా సరే, ఉదయం లేవగానే తల్లికి తండ్రికి నమస్కారం చేసినట్టయితే ఎన్నో ఆటంకాలు తొలగిపోతాయి. మనము గత జన్మలో చేసుకున్నటువంటి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఉదయం లేవగానే తల్లికి తండ్రికి నమస్కారాలు చేసి కార్యక్రమాలు ఆరంభించుకోండి. వారి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా జీవితాలు నడుస్తూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇబ్బందులు ఎలాగో వస్తాయి. అలాంటి ఇబ్బందులు పోవడానికి శివస్తోత్రము, నవగ్రహ స్తోత్రము, ఈ రెండు కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. నవగ్రహ స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఈ నవగ్రహాల యొక్క దోషం తప్పుతుంది. తర్వాత శివస్తోత్రం పారాయణం చేసినట్టయితే మనము వెళ్ళేటువంటి ఒక పనులు శుభంగా జరిగి ఆనందంగా మైనటువంటి ఒక మానసికమైన ఒక ఆనందం చేత ఇంటికి తిరిగి వస్తాము, సంతోషంగా ఉంటాము. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రము, రెండవది శివస్తోత్రము పారాయణం చేయండి. మీకు దగ్గరలో దేవాలయం ఉంటే నవగ్రహాలకు, శివుడికి ప్రదక్షిణాలు చేయండి. సంతోషంగా ఆనందంగా ఉండండి. ఇది శుభం.